నమస్తే, వెల్కమ్ టు క్రంచ్ టీవీ. నేను మీ రిషి. ఈ రోజు వార్తల్లోని అంశాలు చూద్దాం. ఉభయ గోదావరి జిల్లాలో టీచర్స్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్ పోలింగ్ కొనసాగుతుంది. యూటీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్లీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. 116 పోలింగ్ కేంద్రాలలో 1673 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 4 వరకు పోలింగ్ అవకాశం ఉంది. 5 అభ్యర్థులు నారాయణరావు, దీపక్ పులుగు, నాగేశ్వరరావు, వెంకటలక్ష్మి, బొర్ర గోపిమూర్తి పోటీలో పాల్గొంటున్నారు. మరి ఆ అవకాశం దక్కేది ఎవరికో వేచి ఉండక తప్పదు. ఇక డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుకు హైకోర్టు ఊరట దక్కించిందని చెప్పుకోవచ్చు. పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేయవద్దని పోలీసులను ఆదేశించింది. అయితే తదుపరి దర్యాప్తు చేపట్టమని, దీనికి హరీష్ రావు సహకరించాలని హైకోర్టు చెప్తుంది. ఇక పుష్ప 2 సినిమా గురించి మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు. వారిని అడిగి తెలుసుకుందాం. శ్రావణి, అక్కడ ఎలా ఉంది పరిస్థితి? పుష్ప 2 సినిమా మీద అభిమానులు ఏమంటున్నారు? రిషి, భారీ అంచనాల మధ్య వచ్చిన పుష్ప 2 పాజిటివ్ టాక్తో దూసుకెళ్ళిపోతుందనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సూపర్ డూపర్ హిట్ అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. ఈ సినిమా విజయానికైతే 6 కారణాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది, స్పెషల్గా బన్నీ నటన, సుకుమార్ టేకింగ్, జాతర ఎపిసోడ్, ఫీలింగ్ సాంగ్, ఇంటర్వెల్ బ్యాంగ్, అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా బాగున్నాయని, ఓవరాల్గా చూస్తే ఈ సినిమాకి మెయిన్గా ఈ 6 కారణాలు అసలు విజయాన్ని తీసుకొచ్చాయని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు నోట ఇదే మాట వినిపిస్తుంది రిషి. అలాగే ఈ సినిమా ఖచ్చితంగా జాతీయ అవార్డుకి అర్హుడు అనిపించేలాగా తన నటన చేశాడు అని చెప్పేసి తన పవర్ని చాలా బాగా ఈ సినిమాలో చూపించాడు. అసలు అల్లు అర్జున్ అనేది నిజంగా ఒక టైంలో నేషనల్ అంటే ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంటర్నేషనల్ లెవెల్ అనేలాగానే ఆ సినిమా ఉంది అని చెప్పడం కూడా జరిగింది. ఇక సినిమా సీన్ కానీ ఎక్కడ చూసినా కానీ ఒక పీక్స్లోనే ఉంది. ఈ సీన్ బాగుంది అని అనుకునే టైంలో మరొక సీన్ దాన్ని బీట్ చేస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళ నోట కూడా ఇదే వినిపిస్తుంది రిషి. ఇక శ్రీవల్లి రొమాంటిక్ సీన్ కానీ చాలా ఒదిగిపోయిందని, నిజం చెప్పాలి అంటే బన్నీతో పాటు ద బెస్ట్గా శ్రీవల్లి చేశారు అని చెప్పేసి, నిజంగా ఈ సినిమా అవకాశం రావడం శ్రీవల్లికి ఎంత ఎసెట్టో, శ్రీవల్లి చేసిన రోల్ అనేది అంత బాగా రావడం అనేది అది కేవలం తనకి మాత్రమే సొంతం. అసలు ఆ శ్రీవల్లి క్యారెక్టర్ అనేది అంతలా తను ఇమిడిపోయిందని చెప్పేసి అందరి దగ్గర నుంచి వస్తున్న ప్రెజెంట్ టాక్ కూడా. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే జాతర ఎపిసోడ్, అసలు ఇక జాతర ఎపిసోడ్ గురించి అయితే వాళ్ళే పూనకంగా ఊగిపోతున్నారు. పూనకాలు ఎలా వస్తే ఊగుతారో ఆ లెవెల్లో ఆ జాతర ఎపిసోడ్ గురించి చెప్పడం జరిగింది. అసలు అది చాలా విశేషంగా ఆకట్టుకుందని చెప్పేసి, దానిలో బన్నీ విశ్వరూపం చాలా బాగుంది అని, ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ, తను ఆడిన తాండవం కానీ, ఇది ఏదో ఇప్పుడు చెప్పుకోవడం కాదు, 10 ఏళ్ల వరకు కూడా దీన్ని చెప్పుకుంటారు అని చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఏదైతే జాతర ఎపిసోడ్ ఉందో ఆ జాతర ఎపిసోడ్ని కొన్ని ప్లేసెస్లో తీసేస్తున్నారు. జనరల్గా అయితే 3 గంటల 20 నిమిషాలు ఉన్న సినిమాని కొన్ని ప్లేసెస్లో, ఎందుకు అని అంటే అది అమ్మవారి గెటప్తో ఉంది, హిందూ సంప్రదాయ ప్రకారం కొన్ని ప్రాబ్లమ్స్ అని చెప్పేసి తీస్తూ ఉన్నారన్నమాట. సో 3 గంటల 9 నిమిషాల పాటు కొన్ని ప్లేసెస్లో ఉంటుంది జాతర అది. ఇక అలాగే బన్నీ రష్మి డాన్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ చాలా చాలా నచ్చిందని చెప్పేసి ఇక దాని గురించి మనం పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు. సాంగ్స్ కానీ ఏవి చూసినా ఓవరాల్గా చూస్తే మాత్రం సూపర్గా ఉంది అని చెప్పేసి అందరూ ఊగిపోతున్నారు రిషి. ఓకే, ఈ నేపథ్యంలో మరో అంశం చూసుకున్నట్టయితే ఈ నేపథ్యంలో కూడా సినిమా చూడడానికి వచ్చిన దాంట్లో కూడా విషాదం చోటు చేసుకుందని అంటున్నారు. అసలు ఇంకా దాని గురించి చెప్పండి రిషి. నిజంగా సినిమా ఎంత బాగుంది అని, ఎంత ఆహ్లాదకరంగా ఉంది అని ప్రతి ఒక్కళ్ళు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారో ప్రస్తుతం నిజంగా ఇది కూడా ఒక చర్చనీయాంశమైంది. ఎందుకనంటే అల్లు అర్జున్ నటించడం పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా దాన్ని రాత్రి అంటే గురువారం రాత్రి ప్రీమియర్ షోని రిలీజ్ చేయడం జరిగింది. దీని మేరకు అని చెప్పేసి ఆ హీరో అల్లు అర్జున్ అండ్ భార్య స్నేహ వీళ్ళందరూ సంధ్య థియేటర్కు రాత్రి 9:30కి అయితే ఆ షోకి హాజరయ్యారు. అయితే అందరి అభిమాన నటుడు అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడు అని చెప్పి తెలుసుకున్న అభిమానులు చాలా మంది వచ్చారు. అంటే పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి వల్ల ఏం జరిగింది అంటే అక్కడ ఒక కుటుంబం దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చారు. రేవతి, ఆమె 39 సంవత్సరాలు, తన భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలతో శ్రీ తేజ్ అండ్ సన్విక అనమాట. సో పాపం వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా వచ్చారు. కానీ నిజంగా చెప్పాలి అంటే ఒక నిండు ప్రాణం అక్కడ బలి తీసుకుందనే చెప్పాలి. అది కేవలం తొక్కిసలాట. అల్లు అర్జున్ని చూడాలి అన్న ఆనందంతో
అభిమానులు ఆ టైంలో ఒక్కసారిగా ఎగబడడం, గేటు లోపలికి వెళ్ళడం, దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేయడం, ఆ తర్వాత ఈ తొక్కిసలాట్లో ఆమె కొడుకు శ్రీతేజ అండ్ రేవతి కింద పడిపోవడం, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. కానీ పాపం అప్పటికి చాలా వరకు పోలీసులు వాళ్ళిద్దరిని కాపాడే ప్రయత్నం అయితే చేశారు. కానీ దురదృష్టవశాత్తు రేవతి మాత్రం మృతి చెందారు. తర్వాత శ్రీతేజ అంటే వాళ్ళ అబ్బాయి పరిస్థితి మాత్రం కొంచెం విషమంగా ఉంది అని చెప్పేసి బాలునైతే బేగంపేట కిమ్స్ హాస్పిటల్కి తరలించారు. ప్రెజెంట్ రేవతి మృతదేహాన్ని అయితే దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్కి తరలించారు. రిషి, ఓకే, మరి దీని మీద ఎవరైనా స్పందించారా శ్రావణి? తాజాగా అంటే ఈ జరిగిన తర్వాత ఈ నేపథ్యంలో చాలా వరకు విమర్శలు అయితే ఎదురవుతున్నాయి. అంటే అసలు అల్లు అర్జున్ ఆ టైంలో ఎందుకు రావాలి, అలా ఎందుకు ఇంతలా చేయాలి, కేవలం అల్లు అర్జున్ రావడం వల్లే ఆ అమ్మాయి నిండు ప్రాణాలు బలి తీశారు అని చెప్పేసి కొంతమంది అయితే కేసులు కూడా పెట్టడం జరుగుతుంది. ఈ వ్యవహారంలో ఆల్రెడీ అల్లు అర్జున్ మీద, నిర్మాతల మీద కేసు కూడా నమోదు చేశారు. కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జెట్సన్ గారు హైకోర్టులో పిటిషన్ దాఖలు కూడా చేయడం జరిగింది. అయితే ఈ విషయంలో మాత్రం మైత్రి మూవీ మేకర్స్ సంస్థ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నిన్న రాత్రి జరిగిన ఆ ఘటన నిజంగా హృదయ విదారకమైనదని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుతున్నామని అయితే చెప్పడం జరిగింది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆ బాలుడు గురించి అయితే వాళ్ళంతా ఆలోచిస్తున్నారని, అలాగే ఆ బాలుడు గురించి ప్రార్థనలు చేస్తున్నామని చెప్పారు. ఈ సమయంలో ఖచ్చితంగా అన్ని విధాలుగా వాళ్ళకి అండగా ఉండి సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు సిద్ధంగా ఉన్నామని అయితే మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రకటించింది. రిషి, కానీ ఇప్పటి వరకు అయితే ఇంకా అల్లు అర్జున్ దీని మీద ఏమీ ఇవ్వలేదు అన్నదే తెలిసింది. ముందు తను ఏమన్నా మాట్లాడతాడేమో వేచి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ శ్రావణి. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.